హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ శుంకరి నరహరి ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరహరి ఇల్లు, కార్యాలయాలతో పాటు బంధువుల నివాసాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని నరహరిపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి కిరణ్? ఏసీబీ సోదాలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ప్రధానంగా సోదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు ఉన్న డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారా? నగదు కానీ గోల్డ్ కానీ అప్డేట్స్ ఏంటి కిరణ్? ఆదాయానికి మించిన వ్యవహారానికి సంబంధించి కూడా ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న శుంకరి నరహరి ఇంట్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 12 చోట్ల కూడా ఈ సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. గడిచిన కొద్ది రోజులుగా ఇతడి మీద అనేక అవినీతి ఆరోపణల సంబంధించి వచ్చిన నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు ఆయన మీద ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లోని పాతబస్తీ చత్రినాకతో పాటు అతడి బంధువులు, స్నేహితులలో కూడా ఏకకాలంలో సోదాలు సాగుతాయి. ఎందుకంటే ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా చాలా ఏళ్లుగా ఇందులోనే పనిచేస్తున్నట్లుగా సమాచారం. చాలా ల్యాండ్లకు సంబంధించిన వ్యవహారం కేసుకు సంబంధించి కూడా వ్యవహారంలో ఇతడు కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఇతడు కూడగట్టినట్టుగా ఆరోపణల నేపథ్యంలో ఇతడి మీద ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అతడి నివాసంతో పాటు మరొక 11 చోట్ల, మొత్తంగా 12 చోట్ల కూడా ఏసీబీ అధికారుల సోదాలు సాగుతున్నట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి అధికారుల అవినీతి మీద కూడా ఇటు ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. తాజాగా ఇటు ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న శుంకర్ నరహరి మీద కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా చెప్పవచ్చు. పుస్తకైతే ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు సోదాలు కొనసాగుతున్నాయి. చాలా విలువైన డాక్యుమెంట్స్ తో పాటు కొంత నగదును కూడా ఇప్పటికీ గుర్తించినట్టుగా సమాచారం. కాబట్టి మరికొద్ది సేపట్లో ఇప్పటి వరకు తనిఖీలలో ఎంత మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారన్న వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గ్రేటర్ హైదరాబాద్ లోని 11 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అంటే కిరణ్, సుమారు ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది? ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏసీబీ అధికారుల సోదాలు జరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడైనా ఏసీబీ అధికారులు సోదాలు చేసినప్పుడు సుదీర్ఘంగా సుమారు 10-11 గంటల పాటు చాలా సుదీర్ఘంగా సోదాలు చేస్తారు. ఆ తర్వాత సోదాలలో ఏం లభించాయంటన్న కూడా మీడియాకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో 12 చోట్ల, ముఖ్యంగా చత్రినాకలోని అతడి సోదరుడి ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా విలువైన పత్రాలనే గుర్తించినట్లుగా సమాచారం. అటు ఎప్పటి నుంచి ఆయనపై ఆరోపణలు ఉన్నాయి? ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి నరహరిపై కిరణ్? గడిచిన కొద్ది రోజులుగా ఇతడికి సంబంధించి కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారన్నది ఆరోపణ. అదే కాకుండా ఇతడు డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చాలా కీలక ఫైల్స్లకు సంబంధించి కూడా మొడుపులు తీసుకొని వాటికి సంబంధించిన క్లియరెన్స్ చేసినట్లుగా కొంత ఇతడి మీద ఆరోపణలు ఉన్నాయి. గడిచిన కొద్ది రోజులుగా శుంకరి నరహరి మీద పెద్ద మొత్తంలో ఎలిగేషన్ రావడం, పలు ఫిర్యాదులు వచ్చినట్లుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇటు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఇతడికి సంబంధించిన అక్రమాస్తులు కూడా కట్టాడు ఏంటన్న సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతానికైతే 12 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు సాగుతున్నాయి. కిరణ్, ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా దొరికినట్టు చెప్తున్నారు. మరి అతనిపై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేసిన వారి సభ చూసుకుంటే కూడా వారి ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన అక్రమాల చిట్టా బయటపడినప్పుడు అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటి వివరాలను సేకరించి ఆ తర్వాత రిమాండ్ చేయడం, ఇంకా ఏదైనా ఫర్దర్ గా ఎంక్వైరీ చేయాల్సి అవసరం ఉంటే వారిని కస్టడీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఏసీబీ అధికారులు ఇటు ప్రభుత్వ శాఖలకు సంబంధించి అవినీతి తిమింగలాల భరతం పడుతున్నట్టుగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే నరహరి మీద కూడా పెద్ద మొత్తంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇతడికి సంబంధించి ఇప్పటికే కొన్ని విలువైన డాక్యుమెంట్స్ తో పాటు కోట్ల రూపాయలకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులను కూడా గుర్తించినట్టుగా సమాచారం. కాబట్టి వాటిని బట్టి ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.